దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి ప్రత్యేకంగా జనవరి 10న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. కానీ విడుదలకు కొన్ని చిక్కులు తలెత్తాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తమిళంలో ఎస్వీసీ మరియు ఆదిత్యరామ్ మూవీస్ కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయి. అయితే తమిళనాడులో ఈ సినిమాను నిలిపివేయాలని లైకా ప్రొడక్షన్స్ తమిళ నిర్మాత మండలి సంప్రదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ తమ బ్యానర్ లో భారతీయుడు 3 చిత్రాన్ని పూర్తి చేసే వరకు ఆయన మరో సినిమా విడుదల చేయకుండా ఆపాలని లైకా డిమాండ్ చేస్తోంది. భారతీయుడు సీక్వెల్ విషయంలో శంకర్, లైకా మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. భారతీయుడు 2 చిత్రాన్ని పూర్తి చేయకుండా గేమ్ చేంజర్ చేయవద్దని కోర్టుకు వెళ్లిన లైకా చివరికి 2 సినిమాలు కూడా ఫినిష్ చేయించుకుంది. అయితే భారతీయుడు 2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. అయినప్పటికీ లైకా ఇప్పుడు భారతీయుడు 3 షూటింగ్ పూర్తి చేసే వరకు గేమ్ చేంజర్ విడుదలను ఆపాలని ప్రయత్నిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ విషయంలో చట్టపరంగా బలంగా నిలబడటం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంక్రాంతి సీజన్ లో తమిళనాట విడుదల కానున్న పెద్ద సినిమా గేమ్ చేంజర్ ఒక్కటే కావడంతో దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వివాదం గురించి ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి తమిళ నిర్మాత మండలి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.